శ్రద్ధగా ఆలకించినట్లయితే నేడు మన సమాజంలో అదృష్టవంతులు అని ఎవరిని భావిస్తుంటామంటే, నీకు అందమైన అమ్మాయి భారీగా లభిస్తే అబ్బా అదృష్టవంతుడండి అంటాం. ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే అతనరా అదృష్టవంతుడు అంటాం. ఒకరికి అధికార పదవి లభించిందనుకోండి, అబ్బో భలే అదృష్టవంతుడండి. ఒకరికి పెద్ద పెద్ద అపార్ట్మెంటులు, వ్యాపారాలు, వ్యవసాయ భూములు ఉన్నాయనుకోండి, అబ్బో అదృష్టవంతుడండి అంట. మరొకరికి బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు, సంపదలు, ఆస్తులు ఉంటే అదృష్టవంతులండి అని మనం భావిస్తుంటాం. సోదరులారా, ఇవన్నీ కూడా అనిత్యమైనవి, ఇవన్నీ కూడా క్షణభంగురమైనవి. ఒక్కసారి నీ ప్రాణం పోతే ఇవేవి నీకు పనికిరావు. వన్స్ బ్రీత్ ఆగిపోయింది అనుకోండి, సోల్ బయటికి వెళ్ళిపోతే నిన్ను ముట్టుకోవటానికి కూడా భయపడతారు. అంటే ఇవన్నీ తాత్కాలికం, క్షణభంగురం. ఎందుకంటే ప్రళయ దిన, తీర్పు దిన సమయంలో మానవుడికి ఇవేమీ పనికిరావు. ఆస్తులు, ఐశ్వర్యాలు, అందచందాలు, సిరి సంపదలు, అధికారము, పలుకుబడులు ఉన్నటువంటి పదవులు ఇవేమీ పనికిరావు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య బిడ్డలు, చుట్ట బంధువులు, స్నేహితులు, ఇవన్నీ పనికి రాని ఆ రోజున, ఇవన్నీ పనికి రాని ఆ రోజున ఎవరు అదృష్టవంతులో వారే అసలైన అదృష్టవంతులు. ఇవన్నీ ఒక రోజున పనికి రాకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఉన్నాం, అమెరికాలో వెళ్ళామనుకోండి, మన కరెన్సీ చెల్లుతుందా? ఏంది? చెల్లదు. మార్చబడాలి, కరెన్సీ మార్చబడాలి. అలానే ఇహలోకంలో ఉన్నటువంటి కరెన్సీ పరలోకంలో పనికిరాదు. ఆడ కరెన్సీ ఈమాన్, ఆమాల్, విశ్వాసము, సదాచరణ.